కాంటాక్ట్స్ అదేవిధంగా డెవలప్మెంట్ కమిటీ మెంబర్స్ అందరం కూడా శాసనసభ్యులు వారికి చెప్పిన వెంటనే కరెంట్ అది మంచినీరు సరఫరా వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మంచినీరు తాగునీరు ఇవన్నీ కూడా మాకు ఏర్పాటు చేయడం జరిగిందండి. కానీ మోటార్లు చేస్తే ఇప్పుడు రేపు ఒకవేళ ఏదో చేసి ఇచ్చామనుకోండి మోటార్లు ఎగురిపోతే చెప్పండి టన్ను సప్లై చేస్తుంది. దయచేసి తర్వాత ట్రావెలింగ్ గురించి ఈ స్టాండ్ అనేది సమస్య పరిష్కారమయ్యే విధంగా మీకు స్టాండ్ అందించే, అదేవిధంగా కరెంట్ మీటర్లు ఏదైతే ఉన్నాయో మీటర్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వంతో మీటింగ్ ఒకటి పెట్టి ఆ మీటర్లు ఎందుకు ఇవ్వట్లేదు ఇచ్చేటట్లు ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మీకు సడన్గా మనం చేస్తాను. పెడతారా లేకపోతే ఏదైనా పెట్రోలింగ్ పెడతారా? ఇక్కడ నేరుగా చెప్తాను కదా, మొహమాట ఉంటే చెప్పండి. దొంగ మన సామాన్ ఏదో 10 రూపాయలు 20 రూపాయలు పోవచ్చు. ఎమ్మెల్యే చెప్పండి 12 ఆయన చర్య తీసుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తుంది మీకు తెలుసుంటే, లేకపోతే పోలీస్ వాటి నుంచి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి పేమెంట్లు ఏదైతే ఉన్నాయో పేమెంట్కి ఇబ్బంది లేదు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇక్కడ ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెట్టి ల్యాండ్ అక్విజిషన్ చేశారు, ఫిల్లింగ్ చేశారు, అన్ని కూడా చేశారు. కాబట్టి తొందరగా మీరు కంప్లీట్ చేస్తే డ్రింకింగ్ వాటర్ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏదైతే ఉన్నాయో అమృత్ కానివ్వండి, లేకపోతే జేజేఎం జల్ జీవన్ మిషన్ కానివ్వండి, వీటన్నింటినీ ఉపయోగించుకుని ఈ కాలనీస్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటినీ కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పారు. దాని మీద మేము వర్కౌట్ చేస్తాము. డ్రింకింగ్ వాటర్ సెటిల్మెంట్ కూడా చేస్తామని చెప్పేసి మీకు మనం చెప్తాం. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే ఏదో కట్టాము డబ్బులు చూద్దాము, మామూలు కాంట్రాక్టర్ లాగా మీరు చేయొద్దు. ఈ రోజు డబ్బులు పెట్టుకుని పని చేయండి అని చెప్తున్న డిపార్ట్మెంట్ ఏది ఉందంటే అది హౌసింగ్ డిపార్ట్మెంట్. మీకు పేమెంట్ వచ్చేస్తే ఇబ్బంది ఏం లేదు. ముఖ్యమంత్రి గారు కూడా డబ్బుల దగ్గర ఈ డిపార్ట్మెంట్ ఇబ్బంది పెట్టొచ్చని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. ఎస్సీ ఎస్టీలకు కూడా గత ప్రభుత్వం 1,00,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేవలం 30,000 ఇచ్చి చేతులు దులుపుకుంది. మన 2014-19లోనే ఆనాటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షల రూపాయలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఇల్లు నిర్మాణం చేశారు. 2.5 లక్షలే కాకుండా ఎస్సీలకి 50, ఎస్సీలకి 75, స్పెషల్ ట్రైబ్స్ కి 1,00,000 రూపాయలు ఇచ్చి అంటే 3 లక్షలు, 3,25,000, 3,50,000 ఇల్లు కట్టిస్తే గత ప్రభుత్వం నా ఎస్సీ నా బీసీ అని చెప్పుకునే ప్రభుత్వం అవన్నీ ఎగ్గొట్టేసి 30,000తో చేతులు తెలుపుకుంది. ఈరోజు మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కానీ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ప్రయత్నం వల్ల కానీ ఎస్టీలకి మళ్ళీ 50,000, 75,000 రూపాయలు కూడా ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది అదనంగా అని చెప్పేసి మీకు సవినీయంగా మనం చేస్తాను. అదేవిధంగా ఎస్హెచ్జీ నుంచి కూడా డ్వాక్రా లోన్స్ కూడా మీకు ఇంతకుముందు 35,000 ఇస్తా ఉన్నారు. దాన్ని పెంచాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరాము. మేము మీకు సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేస్తాం. మీరు అందరూ కూడా తప్పకుండా ఇల్లు నిర్మాణం చేసుకుని మళ్ళీ డిసెంబర్ 26 కల్లా యాక్చువల్గా వాస్తవానికి ఏంటంటే మన డిసెంబర్కి స్కీమ్ అయిపోయింది. గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు కానివ్వండి, లేకపోతే కన్స్ట్రక్షన్ రాయితీలతో వాడిన నిధులు వాడకం కానివ్వండి కొద్దిగా ఆలస్యమైందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కోరితే వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు మనకు సమయం ఇచ్చారు. ఈ లోపల మనం కట్టుకోకపోతే స్థలాలు క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. స్థలాలు క్యాన్సిల్ చేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది ప్రభుత్వంలో. ఎందుకంటే మన ప్రభుత్వం రూరల్లో 3 సెంట్లు, అర్బన్లో 2 సెంట్లు భవిష్యత్తులో ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం. 3,000 మంది రాకపోతే అవి క్యాన్సిల్ చేసేసి మళ్ళీ కావాల్సిన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. లోపల వచ్చే సంవత్సరం డిసెంబర్ లోపల మీరు కట్టుకుపోతే ఇక మీకు ఎప్పటికీ లోన్ రాదు, స్థలం రాదు, ఇల్లు రాదు, లోన్ రాదు. ఈ కాన్స్టిట్యున్సీలో 40,000 ఇల్లు పైగా కట్టించాలని చెప్పేసి పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు పేమెంట్లో ఇబ్బంది లేదు, మీకు మెటీరియల్ ఇబ్బంది లేదు, ఏది ఇబ్బంది లేదు. మీకు మీరేదో ఒక టార్గెట్ లేకోకుండా కడుతున్నారు. 10 రోజులు లేకపోతే మీ దాన్ని క్యాన్సిల్ చేపిస్తారు. 10 రోజులు పీరియడ్ నెలకోసారి వచ్చేసి కట్టే రాష్ట్రం చెప్తున్నారు. 10 రోజులు చెప్పాం కాబట్టి ఎన్ని రోజులు ఉన్నాయి? 60 రోజులు, 70 రోజులు టైం ఉంది. ప్రతి రోజు కూడా మీరు టార్గెట్ రివ్యూ చేసి ఎంతవరకు కట్టారు, కడుతున్నారా లేదా, వారికి కావాల్సిన మనుషులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా లేదా,
మెటీరియల్ అందిందా లేదా ఇవన్నీ కూడా చూసి వారికి కావాల్సిన స్కాన్ కానివ్వండి, ఫిల్లింగ్ మెటీరియల్ కానివ్వండి, అవన్నీ కూడా మీరు టైం ఆర్గనైజ్ చేయాలి. లేకపోతే మాత్రం సీఎం గారు చాలా తీసుకున్నారు. ఎవరిని ఇదైపోతారో, ఎవరి మీద వేడి పడితే కూడా అర్థం కాకుండా ఉంది. సీఎం గారు అంత సీరియస్గా చెప్పారు. మన మినిస్టర్స్ చేసిన రివ్యూలో హౌసింగ్ డిపార్ట్మెంట్ గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలి సార్ గారు. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి, పేదవాడికి మనం న్యాయం చేయాలని చెప్పేసి. కాబట్టి మళ్ళీ సీఎం గారి దగ్గర మళ్ళీ రివ్యూ అప్పటికి ఇది ఇంప్రూవ్ కాకపోతే నేను 100% మీ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉన్నతాధికారులకి, ముఖ్యమంత్రి గారికి రికమెండ్ చేస్తాను. ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే, కాంట్రాక్ట్ ఏదైనా సమస్యలు ఉంటే మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకురండి, ఎమ్మెల్యే గారు, మేయర్ గారు దృష్టికి తీసుకురండి, జిల్లా పరిషత్ చైర్మన్ గారు మీరు దృష్టికి తీసుకురండి, జిల్లా అధికారులు కలెక్టర్ గారు దృష్టికి తీసుకురండి. ఇక్కడ కాకపోతే వెంటనే మన అధికారులతో సంప్రదించి సాల్వ్ చేయండి. అంతేగాని నేను కలెక్టర్ గారు చెప్పేశాను, నేను ఎమ్మెల్యే గారు చెప్పేసాను, నా పని అయిపోయిందంటే కొనదు. ఎమ్మెల్యే గారికి అనేక పనులు ఉంటాయి, మేయర్ గారికి అనేక పనులు ఉంటాయి. కానీ ఇది మన డిపార్ట్మెంట్ ఎటువంటి ఇబ్బంది రావాలి. కాంట్రాక్టర్ టార్గెట్ చేయకపోతే వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలి. థ్యాంక్ యూ. డివిజన్ల తెలుగుదేశం పార్టీ జరిగింది. మన ఆర్సీ కాంట్రాక్టర్ గారు రమేష్ గారు, అదేవిధంగా మొహమాటం లేకుండా ఫోటోలు పెడతా, మనుషులు ఐడెంటిఫై చేస్తారు, లోపల కూర్చోబెడతారు. స్థానిక నాయకులు